నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, అలాగే కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి. మానవత్వం, జాలి, ప్రేమ, ఎదుటివారిని గౌరవించడం లాంటి లక్షణాలు ఎంత సహజంగా ఉంటాయో, కోపం, అసహనం, అసూయ, చికాకు వంటి లక్షణాలు కూడా అంతే సహజంగా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి తమదైన ఈగో ఉంటుంది. మానవ సంబంధాల్లో ఈ ఈగో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆఫీస్లో బాస్కి ఉద్యోగికి మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య, స్నేహితుల మధ్య కేవలం ఈగో వల్లే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య వచ్చే అనేక సమస్యలకు ఈ ఈగోనే ప్రధాన కారణమని మనస్తత్వ నిపుణులు చెప్తున్నారు. సరే, ముందైతే ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్తే, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్ని ఎప్పటికప్పుడు మేము పరిచయం చేస్తూనే ఉన్నాం. మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకుంటూనే ఉన్నారు. అలాగే ఈనాటి మన సఖీ ఫ్యాషన్ కార్యక్రమం అమీర్పేట్లో ఉన్న అనిల్ ట్రేడింగ్ కంపెనీకి వచ్చేసింది. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చూపించడానికి మనతో పాటు స్వప్న ఉన్నారు. మరి కలెక్షన్ అంటే చూద్దామా? హాయ్ స్వప్న. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు ఏం కలెక్షన్ చూపిస్తున్నారు మా సఖీకి? ఇప్పుడు లేటెస్ట్ వచ్చి ప్లాజోస్ అండి. ప్లాజోస్, అవును. అప్పుడు ఆ వెరైటీస్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో జనరల్గా ప్లాజోస్ అంటే నాకు తెలిసినంత వరకు చాలా మంది ఇప్పుడు సిటీస్ లో కానీ రోజు వేసుకోవడానికి ప్లాజోస్ బాగా యూస్ చేస్తారు. కంఫర్టబుల్ గా కూడా ఉంటది కదా, అవునవును. అట్లా అని చాలా మంది అది ట్రావెలింగ్ చేయడానికి కానీ షాపింగ్ చేసుకోవడానికి కానీ ఫ్రీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అండ్ అందులో డిఫరెంట్ మోడల్స్ కూడా వస్తున్నాయి. డిఫరెంట్ వెరైటీస్ కూడా చాలా వచ్చాయి, అవన్నీ మీకు చూపిస్తాను. ఓకే, చూపించండి. ఇది వచ్చేసి ప్లాజో ప్యాంట్ అండి. ఓకే. ఇది బ్లూ కలర్, రాయల్ బ్లూ యాక్చువల్లీ బ్రాసో మోడల్ లో వచ్చింది. ప్లెయిన్ కాకుండా ఇది డిఫరెంట్ గా ఇచ్చాండి. బ్రాసోలో వచ్చింది. దీని లోపల మీకు లైనింగ్ కూడా వస్తుంది, నో ప్రాబ్లం. సో ట్రాన్స్పరెంట్ కాకుండా. సో ఇది ప్లాజో కంప్లీట్లీ బ్రాసోలో వచ్చింది కదా? అవునండి. ఓకే. సో దీని లోపల కూడా ఇంకో మెటీరియల్ ఉంది కదా, ఏంటండి ఇది? దీని లోపల మెటీరియల్ వచ్చేసి సాటిన్ అండి. సాటిన్ మెటీరియల్ వచ్చింది. సాఫ్ట్ గా ఉంటుంది, కొంచెం షైనీగా ఉంటుంది. ఓహో, ఓకే. సో ప్లాజో అంతా ఇలా వస్తుంది. సో రాయల్ బ్లూ కలర్ లో వచ్చేసింది. మరి దీనికి తగ్గట్టు టాప్ ఎలా ఉంటుంది? టాప్ కూడా చూపిస్తాను. ఇది ప్లాజో పైన టాప్స్ అండి, క్రీమ్ కలర్ లో. ఎందుకంటే అది రాయల్ బ్లూ కాబట్టి పైన లైట్ కలర్ వేస్తేనే చాలా రిచ్ గా ఉంటుంది కూడా. గోల్డెన్ కాంబినేషన్ వస్తుంది కదా. కింద వచ్చేసి మీకు అది ప్లాజో ప్యాంట్ లో బ్రాసో వచ్చింది కదా, సేమ్ ఆ నెట్ లో వచ్చేసి క్రీమ్ కలర్ వస్తుంది. క్రీమ్ కలర్ లో. ఓకే. సో ఇదంతా కూడా ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది? బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వస్తుంది. సేమ్ ఫస్ట్ ఎలా ప్లెయిన్ వచ్చిందో సేమ్ దీని కూడా అలాగే, ఇది కూడా అలానే ప్లెయిన్ వస్తుంది. ఓకే. సో ఇది చిన్న సైజ్ కదండి? సైజెస్ కూడా ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి కదా. ఓకే. సో చిన్న సైజ్ కావాలి, మీడియం సైజ్ నుంచి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటుంది. ఓకే, ఫైన్. సో కాంబినేషన్ చాలా బాగుంది, రాయల్ బ్లూ కి దీని కలర్ క్రీమ్ కాంబినేషన్. సో చాలా మంచి కాంబినేషన్ అండి. దీని రేంజ్ ఎలా ఉంటుంది? దీని రేంజ్ టోటల్ సెట్ వచ్చేసి మీకు 800 to 1000 లోపల వచ్చేసి. 800 to 1000. చాలా బాగుందండి. ఇంకోటి చూపించండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్. ఇది ఒకటి సేమ్ ప్లేట్ వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఇది స్కర్ట్ లా యూజ్ చేయొచ్చు, ప్లాజో ప్యాంట్ లా కూడా యూజ్ చేయొచ్చు. 2 in 1 అన్నమాట. ఓకే. సో అంటే నేను ఫస్ట్ చూడగానే అనుకున్నాను స్కర్ట్ ఏమో అని. సో ఆ కైండ్ ఆఫ్ డిజైనింగ్ వచ్చింది. సో ఇది స్కర్ట్ కమ్ ప్లాజో ప్యాంట్ అలానే యూజ్ చేయొచ్చు. 2 in 1 యూజ్ చేయొచ్చు. ఓకే, ఫైన్. కింద వచ్చేసి ఫిష్ కట్ వస్తుంది మీకు డిఫరెంట్ గా. ఓకే. కొంచెం డిఫరెంట్ గా ఉండడం కోసం ఫిష్ కట్ వచ్చింది. సో ఎండింగ్ లో ఎలాస్టిక్ నార్మల్ గా వచ్చేసింది. నార్మల్ వచ్చేస్తుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి, మెరూన్, బ్లూ, స్కై బ్లూ, అన్ని కాంబినేషన్స్ తోటి. ఓకే. సో దీని వల్ల ఏంటంటే స్లిమ్ ఫిట్ లుక్ వస్తుంది. సరే, మరి దీని మీద టాప్ ఎలా ఉంటుంది? ఓకే, చూపిస్తాను. దీనిపైన టాప్ యాక్చువల్లీ ఇది అది బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చింది కదా, ఇది బ్లూ అండ్ వైట్ లో వస్తుంది అనమాట. కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. నెక్ దగ్గర మీకు జిప్ కూడా ఇస్తాడు, అంటే కొంచెం స్టైలిష్ గా, అన్ని ప్లెయిన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. దానికి ఒక కుందన్ బీడ్స్ అలా ఇస్తాడు చిన్నవి. ఓకే. ఇంకా వచ్చేసి కింద మీకు బ్లూ కాంబినేషన్ ఎలా వచ్చిందో దీనికి కూడా టోటల్ అలాగే వస్తుంది, ఎందుకంటే కాంబినేషన్ బాగుండాలి కదా మనకి. కింద వచ్చేసి యాపిల్ కట్ వస్తుంది మీకు టోటలీ. ఓకే. ఇంకొచ్చేసి యాపిల్ కట్ వస్తుంది టోటలీ, ఎందుకంటే అది స్లిమ్ ఫిట్ లో ఉన్నప్పుడు యాపిల్ కట్ ఉంటే బాగుంటుంది కదా డిఫరెంట్ గా. ఇంకొచ్చి స్లీవ్స్ కూడా వస్తాయి, ఫుల్ హ్యాండ్స్. స్టార్టింగ్ వస్తుంది మీకు. ఓకే. స్టార్టింగ్ పఫ్ హ్యాండ్స్ తో వచ్చి కింద 3/4 హ్యాండ్స్ వస్తుంది. 3/4 హ్యాండ్స్ వరకు షిఫాన్ వస్తుంది యాక్చువల్లీ హ్యాండ్స్ కూడా, నో ప్రాబ్లం, కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. అవును. సో బ్యాక్ సైడ్ సింపుల్ గా వచ్చేసి, బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ అండి. ఓకే. సో ఫ్రంట్ లో ఎలా అయితే డిజైనింగ్ వచ్చిందో హాఫ్ నుంచి బ్యాక్ అంతా అలానే ఉంటుంది, ప్లెయిన్ వస్తుంది. సరే అండి. మరి దీని రేంజ్ ఎలా ఉంటుంది? దీని రేంజ్ వచ్చేసి 1000 to 1200 లోపల వచ్చేస్తుంది. 1000 to 1200. సో బ్రైట్ కలర్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ప్లాజోస్ వేసుకోవడానికి ఇవైతే చాలా బాగుంది. ఇంకోటి చూపించండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్లాజో అండి. దీనిపైన ప్లెయిన్ పైన చికెన్ వర్క్ వస్తుంది, అంటే
అంటే కంప్లీట్ ప్లెయిన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఫ్లవర్స్ తోటి సర్కిల్స్ మోడల్స్ తోటి ఇస్తాడు అనమాట. సో అంటే ప్లాజో అంటే సింపుల్ గా ఉంటుంది. సో దీని మీద ఏంటంటే చికెన్ వర్క్ రావడం వల్ల, బ్లాక్ మీద రావడం వల్ల థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది కాబట్టి డిఫరెంట్ గా బాగుంటుంది. ఓకే, యాక్చువల్లీ కింద వచ్చేసరికి లేస్ ఇస్తాడండి, చాలా డిఫరెంట్ మోడల్ ఇది యాక్చువల్లీ. లేస్ వచ్చింది. యా, దానిపైన చిన్న చిన్న ఏమంటారు ఫ్లవర్స్ తోటి ఇస్తారు. థ్రెడ్ వర్క్ కూడా ఫ్లవర్స్ వస్తాయి, చిన్న చిన్నగా వస్తాయి. ఓకే, చాలా బాగుంటుంది ప్యాటర్న్ ఇది వచ్చేసి. సో స్టార్టింగ్ అయితే నార్మల్ గా ఇలా వచ్చేసి అండ్ ఎలాస్టిక్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా మీకు. యా, స్ట్రెచబుల్ అవుతుంది, నో ప్రాబ్లం. సో ప్రాబ్లం అండి లేదు. సో ఏంటంటే జనరల్ గా జీన్స్ ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్ గా ప్లాజోస్ లో కూడా ఇచ్చేసారు అలా. జీన్స్ లో కానీ వాటిలో కానీ అంటే ఈ డిజైనింగ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్లాజో ఫ్యాషన్ కాబట్టి వాటి మీద కూడా చికెన్ వర్క్ డిజైనింగ్ అంతా వస్తుంది. అవునండి. సరే అండి, దీని తగిన టాప్ చూపించండి. ఓకే, దానిపైన టాప్ అండి ఇది బెలూన్ కట్ అన్నమాట. అంటే దాని ప్లేన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇవ్వాలి టాప్. యాక్చువల్లీ రౌండ్ నెక్ ఇచ్చి చిన్న చిన్న కుందన్స్ తోటి ఇస్తాడు ఓకే, అంటే ఒక సింపుల్ చైన్ లాగా ఇచ్చేస్తాడు. హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న చైన్స్ ఇస్తాడు, ఎందుకంటే మరి సింపుల్ గా కాకుండా కొంచెం గ్రాండ్ గా రిచ్ లుక్ గా కనిపించింది. ఇది కూడా వైట్ కలర్ మిల్క్ కలర్ లో ఉంది కాబట్టి కొంచెం బాగుంటుంది, ఎలిగెంట్ లుక్ ఉంటుంది వేసుకోగానే. ఓకే, చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి యాక్చువల్లీ ఇక్కడ. కొంచెం డిఫరెంట్ గా బెలూన్ కట్ లో కొంచెం ఫర్మ్ గా ఉండాలి కాబట్టి అలా వస్తుంది అంతే. ఓకే, సో బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది? బ్యాక్ వచ్చేసి జిప్ వస్తుంది, అంటే కంఫర్టబుల్ గా వేసుకోవడానికి ఫ్రీగా ఉంటది కదా. అండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా చిన్న జిప్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. కింద వచ్చేసి ఎలాస్టిక్ కూడా వస్తుంది, కొంచెం స్ట్రెచ్ అవ్వడానికి అలా వస్తుంది. సరే, మరి దీని రేంజ్ ఎలా ఉంటుందండి? దీని రేంజ్ వచ్చేసి మీకు 1000 to 1500 లోపల వచ్చేస్తుంది. ఓకే, అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది. సో ఎవరు వేసుకున్నా సరే కొంచెం బబ్లీగా ఇంకా క్యూట్ గా కనిపిస్తుంది, ఉంటది కూడా. చాలా బాగుందండి. ఇంకోటి చూపించండి. నెక్స్ట్ వచ్చేసి ధోతి మోడల్. ఇది యాక్చువల్లీ ధోతి మోడల్. డిఫరెంట్ గా ఇప్పుడు ఫ్రిల్స్ గా కావాలి అనుకున్న వాళ్ళు ధోతి మోడల్ గా యూస్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి వేస్ట్ దగ్గర నార్మల్ వస్తుంది పట్టి ఎలాస్టిక్ తోటి, కింద వచ్చేసి ఫుల్ ఫ్లేర్ వచ్చేస్తుంది. ఫుల్ ఫ్లేర్ వస్తుంది. సో ఈ కలర్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్ కలర్స్ గా వచ్చి. సరే, దీని తగిన టాప్ చూపించండి. నావీ బ్లూ అండ్ పీచ్ కాంబినేషన్ ఇది యాక్చువల్లీ టాప్. ఇది సో ప్లాజో పీచ్ కలర్ లో వచ్చింది కాబట్టి నావీ బ్లూ కాంబినేషన్ తో టాప్. ఓకే ఓకే, నెట్ కూడా వచ్చేసి మీకు ప్రింటెడ్ వస్తుంది, నార్మల్ కూడా కాదు. బ్లాక్ ప్రింట్స్ వస్తాయి ఇది యాక్చువల్ గా ఫ్లవర్ డిజైన్ లో. ఫ్లవర్ డిజైన్ లో వస్తుంది. చిన్న చిన్న బటన్స్ కూడా ఇస్తాడు మధ్యలో వాళ్ళకి, అంటే కొంచెం డిఫరెంట్ గా కనిపించడానికి. కింద వచ్చేసి టైల్ కట్ వస్తుంది యాక్చువల్లీ డిఫరెంట్ గా. ఇది వచ్చేసి ఫ్రిల్ మోడల్ వచ్చింది కదా ప్లాజో, దాని ప్రకారంగా పీకో తోటి చిన్న చిన్నగా డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, సో ఈ మోడల్ జనరల్ గా షార్ట్ ఫ్రాక్స్ లో చూస్తుంటాం, సిండ్రెల్లా కట్ అలా అంటుంటారు, బట్ టాప్స్ లో కూడా వచ్చింది లేటెస్ట్ గా చెప్పాలంటే. సో ఈ ప్లాజో మీద బాగుంటుంది. బాగుంటుంది. సో బ్యాక్ సైడ్ ఎలా వస్తుందండి దీనికి? బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది యాక్చువల్లీ, అదే ప్రింట్ తోటి నెట్ ఎలా వస్తుందో ఫ్రంట్ కూడా దీనికి కూడా బ్యాక్ సైడ్. సో ఫ్రంట్ ఎలా అయితే ప్రింటెడ్ లాగా వచ్చిందో సో బ్యాక్ సైడ్ కూడా అలానే సింపుల్ గా ఇచ్చారు. సరే, మరి దీని రేంజ్ ఎలా ఉంటుందండి? దీని రేంజ్ వచ్చేసి మీకు 900 to 1100 బిలో వచ్చేస్తుంది. సో ప్రెసెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ప్లాజోస్, దాని మీద మ్యాచ్ అయ్యే టాప్స్ అన్ని చాలా మంచి వెరైటీస్ ఈ రోజు మా సఖలకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. చూసారు కదా సఖలు, ఇది నాటి మన సఖీ ఫ్యాషన్. మరో చక్కని ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. జీవితంలో ఈగో ఉండడం పెద్ద తప్పేమీ కాదు. ఒక రకంగా మన వ్యక్తిత్వాన్ని కాపాడేది మన ఈగోనే. కానీ ఈగో కారణంగా మంచి జరగాలే తప్ప చెడు వైపు దారి తీయకూడదు. అసలు ఈగో అన్న భావన్నే నేడు కూడా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని మనస్తత్వ నిపుణులు చెప్తున్నారు. ఆత్మవిశ్వాసానికి అహంకారానికి మధ్య ఉన్న సన్నని రేఖ రూపంలో ఈగో ఉంటుంది. అది కొంచెం అటైతే ఆత్మవిశ్వాసం, ఇటైతే అహంకారం కిందకి వస్తుంది. ఈ సన్నని రేఖను గమనించడంలో నేడు చాలామంది విఫలమవుతున్నారు. అందుకు ప్రతి విషయాన్ని తెగేదాకా లాగుతున్నారు. గోటితో పోయే సమస్యను గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు. అందుకే నేడు చాలామంది భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలకు విడిపోతున్నట్టు అనేక సర్వేల్లో తెలుస్తుంది. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుజాత గారు. ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియచేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. ఇవాళ ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో భాగంగా మీరు ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం ఈ ఆర్గానిక్ ఫుడ్స్ అని ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం కదా.
సో వాటి గురించి మనం తెలుసుకుందామండి. మేడం, అసలు ఈ ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటి? సో ఈ ఆర్గానిక్ ఫుడ్స్ అన్నవి మనం ఎక్కువగా మార్కెట్లో ఈ మధ్య కాలం చూస్తున్నాం కాబట్టి వీటిలో ముఖ్యంగా మనం చూస్తే కనుక చాలా వరకు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్, తర్వాత ఎక్కువ కెమికల్స్తో ట్రీట్ చేసిన ఫుడ్స్, తర్వాత మనకి ఈ వెజిటబుల్సే కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా పెస్టిసైడ్ చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో అందువల్ల ఈ ఆర్గానిక్ ఫుడ్స్ అన్నవి మళ్ళీ మన యొక్క ఆహారంలో రావడం, ఇప్పుడు కొత్తగా వాటిని పండించటం, ఇవన్నీ కూడా మనం పాత పద్ధతుల్ని మళ్ళీ మనం రికవర్ చేస్తున్నాం అనమాట. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు మనం తీసుకునే ఆహారం ద్వారా వచ్చే చాలా వరకు జబ్బులు కానీ మన యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తే కనుక మనకి ఈ కెమికలైజ్డ్ ఫుడ్స్, తర్వాత పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడిన ఫుడ్స్ వల్ల, తర్వాత చాలా వరకు మనకి దొరికే ఫుడ్స్ అన్నిటిలోనూ ఈ యాంటీబయాటిక్స్ వాడటం, తర్వాత కెమికల్స్ యూజ్ చేయటం, ఇట్లా చేయటం వల్ల చాలా ఎన్నో రకాలైన జబ్బులు మన యొక్క దేశంలో అధికంగా అయిపోతున్నాయి. డయాబెటీసే కానీ, లేకపోతే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే క్యాన్సర్స్ కానీ. సో వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటి అని అంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కెమికల్ శాతం ఉండటం మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫుడ్స్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. మేడం, ఈ ఆర్గానిక్ ఫుడ్స్ ఎవరు తీసుకోవాలి, ఎంతెంత మోతాదులో తీసుకోవాలి? సో ఈ ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా కాస్ట్లీ ఫుడ్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటిని చాలా డిఫరెంట్గా పండించడం, వీటికి చాలా వరకు స్పెషల్గా ట్రీట్మెంట్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మామూలుగా దొరికే ఫుడ్స్ మీద ఈ ఆర్గానిక్ ఫుడ్స్ ఈ మధ్య చాలా కాస్ట్లీ ఉండడం కూడా చూస్తున్నాం. సో అందువల్ల అందరూ ఒకవేళ ఎఫోర్డ్ చేయలేకపోయినా ముఖ్యంగా ఈ ఆర్గానిక్ ఫుడ్స్ ఎవరు ప్రిఫర్ చేయాలి అని అంటే చంటి పిల్లలకి మనం పెట్టే వాటిలో ఎక్కువగా ఈ ఆర్గానిక్ ఫుడ్స్ ఉండేలాగా చూసుకోవడం, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్, తర్వాత ఈ బాలింతలు, సో వాళ్ళు ముఖ్యంగా వీటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఈ ఆర్గానిక్ ఫుడ్స్ వల్ల పిల్లలు చాలా వరకు చిన్న వయసులోనే ఈ కెమికలైజ్డ్ ఫుడ్స్, తర్వాత ఈ పెస్టిసైడ్స్ వీటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వాళ్ళలో న్యూరలాజికల్ చేంజెస్ రావడం, తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ అవ్వడం, తర్వాత వాళ్ళకి ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం. సో వీటిని చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆహారంకి మనం దూరంగా పెట్టాలి అని అంటే వారి ఆహారంలో ముఖ్యంగా మనం ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్స్ని వారి యొక్క ఆహారంలో ఇంక్లూడ్ చేస్తూ ఉండడం. అలానే ప్రెగ్నెంట్ ఉమెన్, ఎందుకంటే ఫార్మేషన్ టైంలో, బిడ్డ ఫార్మేషన్ టైంలో వారికి మంచి పోషకాహారం దొరకాలి కాబట్టి ఎక్కువగా వారు ఇలాంటి పెస్టిసైడ్స్, తర్వాత కెమికలైజ్డ్ ఫుడ్స్ వాటికి దూరంగా ఉంటూ ఎక్కువగా ఈ న్యాచురల్ పద్ధతిలో పండించిన ఆహారము, ఫుడ్స్ ఇలాంటివి వారు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు బిడ్డకి, తర్వాత తల్లికి, తర్వాత చిన్నపిల్లలకి ఇది చాలా ముఖ్యం. అంతేకాకుండా మనం ఆరోగ్యం గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చాలామంది ఈ మధ్య క్యాన్సర్లతో వాటితో బాధపడే వాళ్ళు, తర్వాత ఇలాంటి వారు కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్స్ని మనం ప్రిఫర్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అలాగే మేడం, ఈ ఆర్గానిక్ ఫుడ్స్ మీరు చెప్పారు చాలా కాస్ట్లీ అయిపోయిన పరిస్థితుల్లో వేటిని మనం మన ఫుడ్లో చేర్చుకోవచ్చు అంటారు? అవునండి. సో అవునండి, ఈ ఆర్గానిక్ ఫుడ్స్ ఇప్పుడు చూస్తే చాలా వరకు కాస్ట్లీ కాబట్టి అందరూ వీటిని ఎఫోర్డ్ చేయలేరు. కానీ ఇవి మనం చాలా వరకు ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి, ఆకుకూరలు లాంటివి మనం అవి కూడా ఆర్గానిక్వి కొనాలి అని అంటే కొంతమంది ఇవి చాలా కాస్ట్లీ అనుకుంటారు. సో అలాంటివి చిన్నవి మనం ఇంట్లో కూడా కిచెన్లో చిన్న పాట్స్లో కూడా మనం కావాల్సినవి ఇలాంటి కొత్తిమీర మనం రెగ్యులర్గా వాడేవి. సో ఎందుకంటే మనం ఎక్కువగా వాడేవి వాటిని మనం కెమికల్స్ ఎక్కువ శాతం మన బాడీలో వెళ్తాయి కాబట్టి వాటిని మనం ఎక్కువగా ఆర్గానిక్ ఫుడ్స్తో రీప్లేస్ చేసుకునేటట్లు ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఫ్రూట్స్ అంటారు, చాలా వరకు ఫ్రూట్స్ మనకి మార్కెట్లో దొరికేవన్నీ కూడా పెస్టిసైడ్స్తోనే ఉంటుంటాయి. సో వాటిని మన ఆర్గానిక్ ఫుడ్సే తీసుకోవాలి అని అనుకుంటే మనకి ఆర్గానిక్వి దొరుకుతూ ఉంటాయి. అవి కూడా లేబుల్డ్ అనమాట. మనం చూడాలి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి ఆర్గానిక్ అని అంటే వాటికి దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ సర్టిఫికేషన్స్ ఉన్న ఫుడ్స్ని మనం ఆర్గానిక్ ఫుడ్స్ కింద మనం కన్సిడర్ చేసి తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఏం చేయాలంటే మనం తీసుకునే ఫ్రూట్స్ చాలా వరకు శుభ్రంగా వాష్ చేయటం, ఇప్పుడు పీల్ చేయటం, తర్వాత ఎందుకంటే మోస్ట్లీ అవుటర్ లేయర్ ఆఫ్ ద
ఫ్రూట్స్లో చాలా వరకు ఇప్పుడు ఈ వ్యాక్స్ కోటింగ్ అని లేకపోతే ఎక్కువగా పెస్టిసైడ్ ఈ రెసిడ్యూస్ ఎక్కువగా పైన స్ప్రే అయి ఉంటాయి కాబట్టి వాటిని శుభ్రంగా వాష్ చేయటం, తర్వాత అంతేకాకుండా చాలా వరకు మనం ఇప్పుడు ఇంట్లో పండించుకునే అంటే సీజనల్గా దొరికే ఫ్రూట్స్ వాటికి ఎక్కువగా ఇవి కెమికల్స్ వాడాల్సిన అవసరం ఉండవు. సో అంటే మనం ఇప్పుడు పప్పాయ ఉంది, తర్వాత జామకాయలు, తర్వాత సీజనల్గా మనకు దొరుకుతూ ఉంటాయి కదా. సో అవి మనం చాలా వరకు ఆర్గానిక్కి వెళ్ళకపోయినా మనం నార్మల్ వాటికి కూడా ఎక్కువ పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి అవి తీసుకోవచ్చు. సో అంతేకాకుండా ఇంకా ఇవి మన రెగ్యులర్గా దొరికే గ్రెయిన్స్, ఇప్పుడు రైస్ కానీ లేకపోతే అవి ఎక్కువగా మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం కాబట్టి అలాంటివి మనం ఆర్గానిక్ ఒకవేళ మనం ప్రిఫర్ చేయగలిగితే అవి ఇంట్లో వాళ్ళందరూ తీసుకునేవి కాబట్టి అవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా పప్పు ధాన్యాలు, తర్వాత రైస్, వీటిని ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ మధ్య కాలంలో చాలామంది వీటిని పండించడం, అంటే రైతులు చాలా వరకు వీటిని ఇంట్రెస్ట్ తీసుకొని వితౌట్ ఈ కెమికల్స్ వాడకుండా కొంతవరకు వారు శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు కాబట్టి సో అలాంటి వాటిని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి చిన్న చిన్నవి లెక్క ఇప్పుడు ఫ్రూట్స్ కానీ ఇలాంటి వాటిని మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా అంతేకాకుండా మిల్క్ కూడా, మిల్క్ మనం రెగ్యులర్గా పిల్లలకి ఇస్తుంటాం, పెద్దవాళ్ళు అందరూ తాగుతూ ఉంటారు కాబట్టి ఈ మిల్క్ కూడా మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం వల్ల వచ్చే మిల్క్ని మనం ఒకవేళ మనకి అందుబాటులో ఉంటే కనుక తప్పకుండా వాటిని ప్రిఫర్ చేయటం చాలా వరకు మంచిది. ఇంకా మిగతావి మనం ఎప్పుడన్నా తినే వాటిని మనం మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని మనం తీసుకుంటే చాలా వరకు మనకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవడానికి ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి. ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటి, దాన్ని ఎవరెవరు ఎంతెంత మోతాదులో తీసుకోవాలో చాలా చక్కగా తెలియజేశారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. గతంతో పోలిస్తే నేటి ఆధునిక కాలంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగిపోతున్నాయి. విడాకులు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. చాలా చిన్న చిన్న కారణాలతో విడిపోయే జంటలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. చాలామంది భార్యాభర్తల బంధాలు సరిగ్గా లేకపోవడానికి కారణం ఒకరి మనోభావాలను మరొకరు గౌరవించకపోవడమేనట. దానికి వారు పెట్టుకుంటున్న అందమైన పేరే ఇగో అని మ్యారేజ్ కౌన్సిలర్స్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా తమ తమ ఇగోలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ చిన్న చిన్న సమస్యలను పెద్దదిగా చేసుకుంటున్నారని అంటున్నారు. మానవ సంబంధాల్లో అవతలి వారి మనోభావాలను గౌరవించడమే చాలా సమస్యలకు మందను కూడా సూచిస్తున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి. మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా రాజ్యలక్ష్మి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం రాజ్యలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్షునార్ నుంచి వచ్చానండి నేను. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి నేను. ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తారు? సగ్గు బియ్యం రవ్వ వడలు. సగ్గు బియ్యం రవ్వ వడలు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. సగ్గు బియ్యం, ఉప్మా రవ్వ, సాల్ట్, బియ్యపిండి, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, ఆయిల్ అండి. సరే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ఒక బౌల్ ఇవ్వండి. మిక్సింగ్ అండి 3 hours బిఫోర్ ఇవి నానబెట్టి పెట్టుకోవాలి. సగ్గు బియ్యం. సగ్గు బియ్యం. ఓకే, ఒక స్పూన్ ఇవ్వరా? నానబెట్టిన సగ్గు బియ్యం వేసుకోవాలి ముందుగా 3 hours. తర్వాత డీప్ ఫ్రై కదా అని మనం ఆయిల్ పెడదామా ఫస్ట్? సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సగ్గుబియ్యం తర్వాత 3 tablespoons రవ్వ, ఉప్మా రవ్వ వేయాలి. ఓకే, సగ్గుబియ్యం మాత్రం కంపల్సరీ మనం 3 hours నానబెట్టాలండి. 2 tablespoons బియ్యపిండి వేయాలి. నెక్స్ట్ ఆనియన్స్ అండి, ఉల్లిపాయ ముక్క. ఓకే, సగ్గుబియ్యం, బొంబాయి రవ్వ, బియ్యపిండి తర్వాత ఉల్లిపాయలు. నెక్స్ట్ కొత్తిమీర, చిల్లీస్. ఓకే, పచ్చిమిర్చి. నెక్స్ట్ కొంచెం జీలకర్ర. ఓకే, జీలకర్ర. నెక్స్ట్ కరివేపాకు, తగినంత కరివేపాకు, కొంచెం సాల్ట్ తగినంత.
సో అన్ని వేసేసాం. అన్ని వేసేసానండి. కలిసిపోయేలా కలుపుకోవడం. ఇందులో కావాలంటే కొంచెం వాటర్ ఏమన్నా తక్కువ అనిపిస్తే వాటర్ వేసుకోవచ్చు. ఓకే. సో మనకు సరిపోతుందా మరి ఇప్పుడు వాటర్ పడుతుంది? కొంచెం వేసుకోవాలి, సరిపోదు, చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేయనా? కొంచెం వేయండి, ఎక్కువ వద్దు. చాలు చాలు చాలు. మనకు లూజ్ గా అవ్వద్దు అనమాట. లూజ్ గా అవ్వద్దు, వడలు విరిగిపోతాయి. ఓకే. సో ఇది మనం నానబెట్టుకోవాలా లేకపోతే ఇంకా అవసరం లేదండి. 3 hours నానబెట్టినాం కదా, అవసరం లేదు, వేసుకోవడమే. సో మిక్స్ అయిపోయింది మనకు. మిక్స్ అయిపోయిందండి. బాగా మిక్స్ చేసుకొని ఇంకా వడల్లాగా చేసి అందులో ఆయిల్ వేడవుతే వేడెక్కింది అనుకుంటాను కదా. కొంచెం ఒక తడి క్లాత్ కానీ లేకపోతే పాలిథిన్ కవర్ తీసుకొని వచ్చేస్తుంది. దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని చేసుకొని ఒత్తేసుకుని ఇట్లా సో అన్ని ఇలా ఒకదాని తర్వాత వేసుకోవడం. కలర్ వస్తుందా బాగా? కొంచెం లైట్ బ్రౌన్ వస్తుంది అంతే, ఎక్కువ రాదు. ఓకే, ఎందుకంటే వైట్ కదా అందుకని రాదు. ఎన్ని కావాలో అన్ని ఇలా మనం వేసుకోవచ్చు, ఒకదాని తర్వాత వేసుకోవచ్చు. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఓకే. సో మనం ఆల్రెడీ ఇప్పుడు వేసేసుకున్నాం వడలు, 4 వడలు వేసుకున్నాము. అవి ఫ్రై అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేద్దాం. అనిత ఒక ప్లేట్ ఇవ్వ. అయింది, తీస్తా. ఓకే, ఇవి ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయింది. స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి టిష్యూలోకి తీస్తాం. ఫస్ట్ టిష్యూలోకి తీసి తర్వాత కాలింగ్ చేస్తాం. టిష్యూలోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పోతుంది. ఇదిగోండి. అనిత, సగ్గు బియ్యం రవ్వ వడలు రెడీ అయినాయి. టమాటా సాస్తోని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, రాజ్యలక్ష్మి గారు తయారు చేసిన సగ్గు బియ్యం రవ్వ వడలు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. సగ్గు బియ్యం రవ్వ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు: సగ్గు బియ్యం, ఆయిల్, ఉల్లిపాయలు, బొంబాయి రవ్వ, బియ్య పిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు. సగ్గు బియ్యం రవ్వ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో 3 గంటల పాటు నానబెట్టిన సగ్గు బియ్యం, బొంబాయి రవ్వ, బియ్య పిండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు వేసి వాటర్ అవసరమైతే కొద్దిగా వేసుకొని వడపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పిండితో వడల్లా ఒత్తుకుని వేడెక్కిన ఆయిల్ లో వేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్ లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీర, ఉల్లిపాయతో గార్నిష్ చేసి సాస్ తో సర్వ్ చేస్తే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం రవ్వ వడలు రెడీ. సగ్గుబియ్యం రవ్వ వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఎలా ఉందండి? చాలా బాగున్నాయి. వేడి వేడిగా తినాలండి, చల్లగా టేస్ట్ ఉండదు. వేడిగా ఉన్నాయి, క్రిస్పీగా ఉంటుంది బాగా. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు ప్రజ్ఞా శారీస్ కూకట్పల్లి వారి గిఫ్ట్ వచ్చారు. చూసారు కదా సకులు, రాజ్యలక్ష్మి గారు తయారు చేసిన సగ్గుబియ్యం రవ్వ వడలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2255-6540 నంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చాలా మంది మనుషులు ఎదుటివారి పరిస్థితిని పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడి నుంచే సమస్య మొదలవుతుంది. ఆఫీస్ నుంచి స్నేహితుడితో ఇంటికి వచ్చిన భర్తను కూరగాయలు తెమ్మన్నాను కదా తేలేదా అంటూ ప్రశ్నిస్తే మేల్ ఈగో దెబ్బతింటుంది. కానీ వివేకం ఉన్న ఏ ఇల్లాలు ఇలా ప్రవర్తించదు. కానీ అదే మహిళ విషయంలో మాత్రం పురుషులు వాళ్ళ ఈగో దెబ్బతినేలా అనేక సార్లు మాట్లాడుతూ ఉంటారు. అదే చాలా సమస్యలకు మూలమవుతుంది. భర్త తన భార్య తను ఎలా గౌరవిస్తే సంతోషిస్తాడో అదే భార్యకు వర్తిస్తుందన్న విషయాన్ని పురుషులు గమనించాలి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరిగేది ఒకరి మనోభావాలను ఒకరు ఎలా గౌరవించుకుంటున్నారు అన్న దాని మీదే. సరే, ముందైతే ఇప్పుడు ఒక చక్కటి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో సౌమ్య ఉన్నారు. వారిని అడిగి మన సకులందరికీ ఏం నేర్పించిపోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం సౌమ్య. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాము. సో ఈరోజు మా సకులందరికీ ఏం నేర్పించిపోతున్నారు?
జూమ్ నేర్పించబోతున్నాను. అది వాల్స్కి వేసుకోవచ్చు, డోర్కి పైన టాప్లో కూడా పెట్టుకోవచ్చు. హ్యాంగ్ చేసుకునేలాగా. హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే, బల్బ్స్తో. ఓకే ఓకే, మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి చెప్తారా? కలర్స్, బల్బ్స్, థర్మాకోల్ బాల్స్, వాటర్, థ్రెడ్ అండ్ నీడిల్, కబోర్డ్ పేపర్, గిఫ్ట్ కవర్, ప్లాస్టర్, బ్రష్, గ్లూ. సకులు కావాల్సిన వస్తువులన్నీ చూసారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఏం చేయాలి ముందుగా? ఫస్ట్గా మనము బల్బ్స్కి కలర్స్ వేసి పెట్టుకోవాలి. ఓకే, బ్రష్ తీసుకొని ఒకసారి వాటర్లో డిప్ చేసి డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు. ఒకటి ఏం కలర్స్ అది అంటే? మనము ఏ కలర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇది వాటర్ కలర్స్. వాటర్ కలర్. శారీ పెయింటింగ్స్, ఎలాంటి ఏ పెయింటింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఏ కలర్ అయినా పర్వాలేదు. ఏ కలర్ అయినా పర్వాలేదు. ఓకే, ఓకే. ఎన్ని అంటే ఒకవేళ పెద్దది జూమ్ కావాలనుకో చాలా బల్బ్స్ పెట్టుకోవాలి, అట్లా ఇష్టం అనమాట సైజ్ని బట్టి. ఓకే, కానీ మినిమం గా అయితే ఒక 3 ఉంటే బాగుంటుంది. ఒక 5-6 ఉంటే బాగుంటుంది. ఓకే, సౌమ్య ఏం చేస్తున్నావు? అంటే ఏం చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. సో సఖీ చూస్తుంటావా? చూస్తుంటానండి. అంటే ఏ సెగ్మెంట్ బాగా ఇష్టం సఖీలో? చూడండి చేయండి చాలా ఇష్టం. ఎక్కువ అంటే మా చూపించినవన్నీ మళ్ళీ చేస్తుంటావా? ట్రై చేస్తుంటాను. ఓకే, ఈజీగానే ఉంటాయి, చాలా ఈజీగా చూపిస్తుంటారు. సో నా టాలెంట్ కూడా చూద్దామని ఈరోజు మా కార్యక్రమానికి వచ్చాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎల్లో కలరా? ఎల్లో కలర్. సో మనం ఈ బల్బ్స్ అనేది అంటే మనకి ఎంత జూమ్ కావాలంటే అన్ని బల్బ్స్ మనం వాడుకోవచ్చు. సో బ్రైట్గా ఉండాలంటే మాత్రం ఎక్కువ బ్రైట్ కలర్స్, అవి ఏ కలర్ అయినా పర్వాలేదు, శారీగా వేసుకునే కలర్స్ కానీ వాటర్ కలర్ కానీ అది మన ఇష్టం. ఇంకా సో కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవాలి ఫస్టే. సేమ్ కలర్స్ కావాలంటే సేమ్ కలర్స్ పెట్టుకోవచ్చు, డిఫరెంట్ లుక్ ఉండాలంటే డిఫరెంట్ కలర్స్. అండ్ మన వాల్స్ని బట్టి కూడా సెట్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. ఓకే, ఇవి ఎంతసేపట్లో డ్రై అవుతాయి? ఒక 5 minutesలో ఫ్యాన్ కింద పెడితే తొందరగా డ్రై అవుతాయి. 2 minutesలో. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ దీని తర్వాత ఫస్ట్ ఇది కార్డ్బోర్డ్ తీసుకొని దీన్ని ప్లాస్టిక్తో పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, కార్డ్బోర్డ్ తీసుకొని ఆ కార్డ్బోర్డ్ కనపడకుండా ఏదైనా ఒక కలర్ఫుల్ పేపర్తో దాన్ని స్టిక్ చేసేసుకోవాలి. కార్డ్బోర్డ్ తీసుకున్నాక గిఫ్ట్ కవర్తో దీన్ని మనం ఇలా ప్యాక్ చేసుకోవాలి. ప్లాస్టర్ అంటిస్తూ ప్యాక్ చేసుకోవాలి. ఇది కనిపించకుండా, కార్డ్బోర్డ్ కనిపించకుండా కలర్ఫుల్గా కనిపించాలంటే మనం ప్యాక్ చేసుకోవాలి, ప్లాస్టర్తో ప్యాక్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం కార్డ్బోర్డ్ కనపడకుండా అంటించేసేయాలి. ఇట్లా మనం పేస్ట్ చేసుకున్న తర్వాత, చుట్టూ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు థ్రెడ్ నీడిల్ తీసుకోవాలి. ఓకే, తీసుకొని ఇందులోకి థ్రెడ్ ఎక్కించి ఆ థర్మాకోల్ బాల్స్ కుచ్చాలి అన్నమాట. ఓకే, ఓ దీంతో థర్మాకోల్ బాల్స్ ని గుచ్చుతామా? ఓకే, ఇప్పుడు థర్మాకోల్ బాల్స్ ఇలా గుచ్చుకున్నాక లైన్గా ఒకదాని తర్వాత ఒకటి, నెక్స్ట్ ఇది కట్ చేయాలి. థ్రెడ్ కట్ చేసి నీడిల్ పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఈ బాల్స్ ఆరిన తర్వాత దీంతో ఇవి బాల్స్కి ఇట్లా 2 sides ఉంటాయి కదా, ఇవి అవును, దీనికి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. టూ సైడ్స్ ఇట్లా టై చేయాలి దీనికి. ఇటు సైడ్ నుంచి ఒకటి, అటు సైడ్ నుంచి ఒకటి. ఓకే, సో మనం ఇలా హ్యాంగ్ చేసుకోవాలన్నమాట. సో ఏమంటారో దారానికి చక్కగా మనం థర్మాకోల్ బాల్స్ ఎక్కించేసిన తర్వాత సో ఒక రబ్బర్ ఉంటుంది కదండి, దాన్ని ముందు బల్బుకి మనం ఒక 2 సార్లు వేసేస్తే అది కొంచెం గట్టిగా అయిపోతుంది. సో అప్పుడు ఏం చేస్తే ఇంతకుముందు మనం కట్ చేసిన తర్వాత 2 దారం 2 sides ఉంటుంది కదా, సో దాన్ని దీనికి లాక్ చేసేయాలి. సో లాక్ చేసినట్టయితే యాక్చువల్గా థర్మాకోల్ బాల్స్ చాలా లైట్ వెయిట్ కాబట్టి హ్యాంగ్ అయినప్పుడు ప్రాబ్లం ఉండదు. సో ఇలా ఫస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొంచెం పెద్దగా, ఆ తర్వాత ఇంకొంచెం పెద్దగా, అంటే మీరు ఎంతవరకు ఎక్కువ చేయాలనుకుంటున్నారో అన్ని సెట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోద్ది. సో ఓకే, దీని తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ ఇది కబోర్డ్ కి పేస్ట్ చేసేయాలి అంతే. ఓకే, ఇలా ఒక హోల్ పెట్టుకొని పేస్ట్ చేయాలన్నమాట.
సో మనం కార్డ్బోర్డ్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలండి, అంటే ఎంత పెద్దగా చేస్తున్నాం అనేది డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి మనం కార్డ్బోర్డ్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5 బల్బ్స్తో చేస్తున్నాం అనుకోండి, సో అందుకని ఇంత కార్డ్బోర్డ్ ఉంటే సరిపోతుంది. అది నీట్గా కనపడకుండా దాన్ని మనం ప్యాక్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇలా హ్యాంగ్ చేసింది ఏం చేసామంటే మళ్ళీ దానికి ఒకసారి నీడిల్ ఎక్కించి దాన్ని బ్యాక్ సైడ్ తీసుకున్న తర్వాత నీడిల్ తీసేసి ఏదైతే ఆ దారం ఉందో దాన్ని మనం గ్లూ పెట్టి స్టిక్ చేసేసాం. సో అప్పుడు ఊడకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఇలా ఉంది చూసారా. సో మనం ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి మనం కార్డ్బోర్డ్ని డిసైడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేస్తామంటే కలర్ పేపర్, అది ఏదైనా కానివ్వండి, షైనింగ్ కానివ్వండి, కలర్ పేపర్ అనండి, దానిపైన స్టిక్ చేసేసిన తర్వాత ఇవి మనం లెట్స్ సే 5 బల్బ్స్తో చేస్తున్నాం అనుకోండి. సో ఈ ఫస్ట్ సైజు ఇంత థర్మాకోల్ బాల్స్తో తీసుకొని అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చి ఇంత కొంచెం ఎక్కువ అట్లా రౌండ్గా తీసుకున్నా బాగానే ఉంటుంది, లేదు ఒకే సైజ్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో కలర్స్ ఏంటనేది మనం డిసైడ్ చేసుకొని చేసుకోవడమే అండ్ చాలా ఈజీ కదా. ఇవన్నీ స్టిచ్ చేసుకొని అండ్ మనం బ్యాక్ సైడ్ దాన్ని ఆ దారం రాకుండా కొంచెం గ్లూ పెట్టి పెట్టేస్తే లైట్ వెయిట్ కాబట్టి అది పడిపోయే ఛాన్స్ కూడా లేదు. సో ఇలా చేసి తీసుకొచ్చావా సౌమ్య? తీసుకొని వచ్చాను. ఓకే, సో చూపిస్తావా? చూపిస్తాను. ఇదిగోండి, ఇదేనండి. ఇప్పుడు ఇట్లా కార్డ్బోర్డ్ పెట్టుకున్నాక మనం ఇక్కడ గిఫ్ట్ కలర్ వేసుకున్నాం కదా, తర్వాత ఇది ప్లాస్టిక్తో షైనింగ్ సైడ్ కనిపించడానికి ఇట్లా సైజ్ బై సైజ్ తీసుకోవాలి అనమాట. ఇట్లా ఒక ఫస్ట్ చిన్నది, తర్వాత కొంచెం పెద్ద, తర్వాత పెద్ద, ఇట్లా తీసుకోవాలి. మిడిల్లో ఒక చిన్న బల్బ్ పెట్టుకున్నాను. ఇది థర్మాకోల్ బాల్స్ కాకుండా ముత్యాలు అట్లా ఏమైనా డిఫరెంట్ గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా కలర్స్ కూడా పెట్టుకోవచ్చు, థర్మాకోల్ బాల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇవి కూడా ఇంకొంచెం బ్రైట్ గా కూడా చేసుకోవచ్చు. సో ఇది ఏం వేసారు? ఇది షైనింగ్ ఉంది. దీనికి నెయిల్ పాలిష్ వేసాను షైనింగ్ రావాలని. ఓకే, సో అంటే మనం ఏ కలర్ అన్నా వేసుకోవచ్చు చక్కగా. ఓకే, సో షైనింగ్ ఉంది కాబట్టి ఇలా వేశారు. సో చూసారు కదండి, చాలా ఈజీ అనమాట. ఇంతకుముందు మనం చెప్పినట్టే. సో తనేమో నెయిల్ పాలిష్ వేసింది, మనం ఎన్ని కలర్ వేసుకోవచ్చు. ఇవే సైజ్ లో కావాలంటే మొత్తం చేసుకోవచ్చు, ఒకటే సైజ్ లో చేసుకోవచ్చు, లేదంటే ఇలా చేసుకోవచ్చు. చక్కగా మిడిల్ లో కూడా ఒక బల్బ్ ఉంది, కావాలంటే దీన్ని మనం వెలిగించుకునేలా కూడా సెట్ చేసుకోవచ్చు కదా. సో చాలా బాగుందండి. సో ఇలా మనం కలర్స్ ఎంత బ్రైట్ గా కావాలంటే అంత బ్రైట్ గా వేసుకోవచ్చు. అండ్ కావాలంటే మన లోపల ఉన్న బల్బుని కూడా వెలిగేలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి, అంటే మనం హాల్లో అక్కడ పెట్టుకున్నప్పుడు. సో ఎంత ఈజీగా ఎంత మంచి డెకరేషన్ ఐటమ్ని బల్బులతో ఎలా చేసుకోవచ్చు అని ఈరోజు మా సకలందరికీ చూపించారు సౌమ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా సకలు, ఇది ఇవాల్టి చూడండి చేయండి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. ఈ ప్రపంచంలో ఎవరైనా చివరికి చిన్న పిల్లవాడైనా సరే ఎదుటివారు తమను గౌరవించాలని కోరుకుంటారు. అది అత్యంత సహజం. మనం ఇతరుల నుంచి ఎలాంటి గౌరవం కోరుకుంటామో మనము ఇతరులకు అలాంటి గౌరవాన్ని ఇస్తే చాలా సమస్యలు దూరంగా ఉంటాయట. మనం ఇచ్చిపుచ్చుకునే మర్యాదలే మనల్ని విజయ తీరాలకు చేరుస్తాయి, బంధాలు మరింత గట్టిపరుస్తాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి వాతావరణం చాలా అవసరం. ప్రతి భర్త తమ భార్యలను గౌరవంగా చూడటం, ఆమె మనోభావాలకు విలువ ఇవ్వడం ప్రారంభిస్తే ఇక కుటుంబంలో కలిగే సంతోషం, ఆనందానికి అంతే ఉండదు. ఇక మన సమాజంలో విడాకులు తీసుకునే జంటలు కూడా బాగా తగ్గిపోతాయి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. చూసారు కదండి, ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.